మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చెరలో ఉండడానికి, ఈరోజు మనం బంధకాలలో ఉండడానికి, ఈరోజు మనము త్వరగా పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ప్రతి ఆదివారం జ్ఞానమును సేవకుల ద్వారా బోధిస్తున్నారు. ప్రతిరోజు మనం ధ్యానించుకోవడానికి మన చేతిలో వాక్యాన్ని పెట్టాడు. ప్రార్థించినప్పుడల్లా ఆయన పలికేవాడుగా ఉంటున్నాడు. ఆయన మన కోసం పోరాడుతున్నాడు. అయితే మనము జ్ఞానం నేర్చుకోలేకపోతుంటున్నాం, జ్ఞానం పొందుకోలేకపోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, చక్కని అవకాశం ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోతే నష్టపోయేది మనమే. జ్ఞానం లేకుంటే నువ్వు ఉంటున్నటువంటి చెరలోనే ఉండిపోతావు, నువ్వు ఉంటున్న బంధకాలలోనే ఉండిపోతావు, నువ్వు ఉంటున్న పాపంలోనే ఉండిపోతావు. బయటికి రావాలంటే నువ్వు జ్ఞానం పొందుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. అది బైబిల్ గ్రంథం ఒక్కటే నీకు ఇస్తుంది. దేవుణ్ణి ప్రార్థించు, వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, దేవుని నుంచి జ్ఞానం పొందుకుంటావు. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చేటువంటి జ్ఞానము ద్వారా నువ్వు ఆ బంధకాలలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ మృత్యువు నుంచి కూడా నీవు బయటికి రాగలుగుతావు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు జ్ఞానము లేక అనేక మంది నశించిపోతూ ఉంటున్నారు, చెరపట్టబడిపోతున్నారు. ఈ మాటలు విని ఎవరైతే నీ దగ్గర జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామమున జ్ఞానమును ప్రసాదించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.